అందరికీ నమస్కారం అండి. నా పేరు గాయత్రి. నేను కేజీబీవీ బూర్జ్ ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను. అదే ఇప్పుడు ఏదైతే 3 days నుంచి మనం మీడియాలో అంతా చూస్తున్నామో అదంతా చూస్తుంటే కొంచెం బాధాకరంగానే ఉంది. కాకపోతే ఆ రోజు వాస్తవంగా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి, ఇప్పుడు మామూలుగా అది బయట మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి ఇన్సిడెంట్ ఒకటి. యాక్చువల్గా మాకు సారు June 21న ఒక 10 to 15 minutes ముందే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. ఇలాగా సారేమో ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ పెడతానంటున్నారమ్మా, మీరు కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి అన్నట్టుగా చెప్పారు. వెంటనే మేము కూడాను ఎన్ని పనులున్నా కూడా మానుకొని ఒక 15 minutes మాట్లాడతారు కదా, ఎందుకని రెడీ అయ్యాం సార్. అక్కడ సార్ మామూలుగా అసలు మాట్లాడింది కూడా ఎక్కువసేపు కాదు. మామూలుగా జస్ట్ ఏంటమ్మా కేజీబీవీస్ ఎన్రోల్మెంట్ పర్టికులర్స్ కోసము, తర్వాత అడ్మిషన్ కంప్లీట్ అయిపోయా లేవా, ఏమైనా సరే పిల్లల తాలూకా అడ్మిషన్స్ అన్నీ కూడాను అందరికీ కూడాను కంప్లీట్గా ఎన్రోల్ చేయండి. తల్లికి వందనం అనేది ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఏమైనా డేటాలో ఏమైనా తప్పులు ఏమైనా ఉంటే కొంచెం అవి సరిచూసుకొని అందరికీ కూడాను వర్తించేటట్టుగా చూడండి అమ్మా, అది మీ బాధ్యత అని చెప్తూ అంతే సార్. 5 minutes మాట్లాడారు. ఇంకా ఆ రోజు రెండు సందర్భాల్లో వీడియో కాల్లో ఒకటి మాట్లాడారు అని చెప్తున్నారు. ఆ సందర్భంలోనే ఇలాగ మిడ్నైట్ ఏదైనా ఒకటి. రెండో ఆరోపణ ఏంటంటే ఏదో మీటింగ్లో కూడా నన్నే టార్గెట్గా మాట్లాడారు అని చెప్పి అంటున్నారు. ఆ రెండు సందర్భాల్లో ఏం జరిగింది అంటే అడ్మిషన్స్ టైంలో ఎవ్రీ ఇయర్ మాకు మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారండి. అంటే ఎంతవరకు అయ్యాయి ఏంటి అని. యాక్చువల్ ఒక్క మాకే కాదు, ఎవ్రీ ఇయర్ కేజీబీవీ ప్రిన్సిపాల్స్కి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్కి, ఎంజేపీ ప్రిన్సిపాల్స్కి కలిపే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఇయర్ ఏంటంటే ఏపీసీ సారు మేము అక్కడ మీటింగ్ దగ్గర ఉన్నాం సార్. అంటే ఏమడిగారంటే అడ్మిషన్స్ ప్రాసెస్ ఏంటి అనేది ఏపీసీ సార్ని అడిగారు. సారు ఎమ్మెల్యే గారేమో ఏంటి అసలు మీ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి అంటే, ఇలాగ ఆన్లైన్లో అప్లై చేశాక స్టేట్ నుంచే సెలక్షన్ లిస్ట్ వచ్చేస్తుందండి, phase 1 phase 2 ప్రకారం వస్తుందని ఏపీసీ సార్ చెప్పారు. అయితే సార్ అడిగారు ఎగ్జామ్ పెట్టి కండక్ట్ చేసి తీసుకునే రైట్స్ ఏమైనా ఉన్నాయా, అలాంటిది ఏమైనా కొత్తగా వచ్చిందా అనేసి అడిగారు. అడిగితే లేదు అలాంటిదేమీ లేదు, ఆన్లైన్లో ఏవైతే వచ్చాయో అవి డీటెయిల్స్ అన్నీ ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా అడ్మిషన్ ఇవ్వాలి అనేసి చెప్పారు. అయితే సప్లిమెంటరీలో వచ్చిన అదే సార్. అయితే అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏమని అడిగారంటే, సప్లిమెంటరీలో పాస్ అయిన పిల్లలకి నువ్వు సీటు ఇవ్వనన్నావంట, ఎగ్జామ్ పెట్టేసి కండక్ట్ చేస్తానన్నావు, పేరెంట్స్ నాకు అదే కంప్లైంట్ చేశారు అనే రకంగా అడిగితేనేమో ఆమె అలాంటిది ఏమీ లేదని అంటే సరైన ఎక్స్ప్లెనేషను ఇవ్వలేకపోయారనమాట. ఇంకా phase 1 లిస్టు, phase 2 లిస్టు టోటల్ ఇన్ఫర్మేషన్తో మాకు రమ్మన్నారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకురాలేదు. అంటే తీసుకురాకుండా ఏమి అంటే ఆమె మధ్యలో వచ్చేసాను స్కూల్ నుంచి సర్టిఫికేట్స్ రిసీవ్ చేసుకోవటానికి అనే రీజన్ చెప్పారనమాట. కంప్యూటర్ ఆపరేటర్కి చెప్పినా సరే మనకి ఆల్రెడీ రెడీగా ఉన్న షీటే కదా ఇన్ఫర్మేషను, నేను చెప్పాక టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి కదా అనేసి అడిగితే ఆమె ఇంకా సమాధానం ఏమీ లేదన్నమాట. ఇంకా ఆ మాటల్లో ఆమె ఇంకా కొంచెం అగ్రెసివ్గా అవుతూ మా బ్రదర్కి కాల్ చేస్తాను, నాకు ఇక్కడ హెరాస్ చేస్తున్నారు అనే రకంగా ఆమె అక్కడ మాట్లాడి అక్కడి నుంచే ఫోన్ చేశాను. సార్ మాట్లాడారు, ఏం పర్టికులర్స్ అడిగారు అవి తీసుకురాలేదు, సమాధానం చెప్పిందన్నారు. ఇప్పుడు మీ కొలీగ్ ఏం చెప్తుందంటే మీరున్న సమక్షంలోనే మీ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆయన బెదిరించారు, నోటికొచ్చినట్టు తిట్టారు అని కూడా ఆవిడ ఆరోపిస్తుంది. ఆవిడ హెరాస్మెంట్ గురయ్యానని చెప్తుంది. తిట్టడం అంటే ఆవిడే ఫస్ట్ ఎదురు తిరిగారు సార్. మీకు అడ్మిషన్స్ గురించి మీకు ఎందుకు అన్నట్టుగా కూడా మాట్లాడారు అక్కడ. అదే ఆన్లైన్లో అన్ని అడ్మిషన్స్ అవుతాయి కదా సార్, అడ్మిషన్స్ గురించి మరి మీరు ఎందుకు సార్ ప్రత్యేకించి మాకు మీటింగ్ పెట్టి ఇచ్చేశారు అని అడిగారు సార్. ఆవిడ తిరిగి క్వశ్చన్ చేశారు.
తర్వాత ఏంటంటే ఇంకా ఈ విషయం గురించి మాట్లాడితే తనేమో ఇంకేవేవో మనసులో పెట్టుకొని అవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్రెస్ అయ్యారనమాట. ప్రతిసారి కూడా నన్నే టార్చర్ చేస్తారంటే ఇద్దరు ప్రిన్సిపాల్ ఉన్నారు కదా, వీళ్ళిద్దరికీ కూడాను ఏమీ అనరు, ఎప్పుడు వచ్చినా సరే నన్నే కూడా మీరు టార్గెట్ చేస్తుంటారు అని ఇంకా ఎక్కువ మాటలు మాట్లాడి ఆవిడ పెద్దకు చేశారు సార్. సార్ మాట్లాడుతుండగా అసలు పట్టించుకోకుండా బయటికి కూడా ఒకసారి వచ్చేసారు. బయట అందరూ కూడాను చాలామంది ఆ రోజు ఉన్నారు. తర్వాత మళ్ళీ వచ్చారు, లోపలికి వచ్చారనమాట. వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేసుకుంటూ బయటకు వచ్చేసి రమ్మనేసి కాల్ చేశారు. 8:12కి అలాగే మాకు ఫోన్ ముందు చేశారు సార్. అంటే మీ సార్ ఒక పావు గంటలో మీరు ఇలాగ జాయిన్ అవ్వండి అమ్మా అని చెప్పారు సార్. అంటే 11 గంటలకు అనేసి లేదు సార్, అది మాత్రం వాస్తవం కాదు. అంటే మీకు ముందే కాల్ చేశారు చెప్పారు సార్. 10 మినిట్స్లోనే ఇలాగ సార్ బిజీగా ఉన్నారమ్మా, కొంచెం ఒక 10 మినిట్స్ కోఆపరేట్ చేస్తే సార్ మాట్లాడతారు అని చెప్పారు. గ్రూప్ కాల్ చేశారా, సింగిల్ చేశారా? గ్రూప్ కాల్ చేశారు సార్, సింగిల్గా ఎవరికి చేయలేదు. ఏ అంశాలు మాట్లాడారండి ఆ రోజు? తల్లికి వందనము ఇప్పుడు మెయిన్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది కదా, మన అడ్మిషన్స్ డీటెయిల్స్ అన్నీ మీ ప్రాసెస్ ఉంటుంది, యూడైస్లో సక్రమంగా ఎంటర్ చేయండి, ఏ డీటెయిల్స్ కూడా రాంగ్ ఉండకూడదు, ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఇది ఇంప్లిమెంట్ అయ్యేది మీ చేతుల్లో ఉంటుంది, మీరు మీ యూడైస్లో చక్కగా ఎంటర్ చేయండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అనేది చెప్పారు సార్. అందరూ ఒకసారి లెఫ్ట్ అయిపోయారా? మెలిగేటప్పుడు ఎలా ఉండేదమ్మా ఆమె ప్రవర్తన? ఎలా ఉండేది? మాతో అయితే ఇంటరాక్షన్ అనేది కొంచెం తక్కువే సార్. మాతో ఇంటరాక్షన్ అనేది కొంచెం తక్కువే. మామూలుగా హాయ్ అంటే హాయ్ అన్న వరకే కానీ ఇంకేం డిస్కషన్స్ అయితే మా మధ్యలో ఉండవు. జనరల్గా ఎప్పుడైనా జాన్యువరి ఫస్ట్కి వెళ్దాము, ఇలాంటి టైంలో మీటింగ్లప్పుడు వెళ్దాము అనేటప్పుడే తప్ప మిగిలిన టైంలో అంత తక్కువే. మేము నేను గార నుండి పొందూరు అవునండి అన్నారు మీరు నా ప్లేస్కి రావద్దు, నేను రిలీవ్ అవ్వను, మీరేమైనా అక్కడ రిలీవ్ అయ్యి ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యారంటే నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కదలను, ఏదో ఒకటి తేల్చుకుంటాను, సో మీరు వస్తే మీరే గాలిలో ఉండిపోతారు, మీ ఇష్టం చూసుకోండి అన్నారు. అధికారుల ఆదేశానుసారమే మేము నడుచుకోవాలండి, మాకంటూ ఏ రైట్స్ ఉండవు. మాకే కాదు ఎవరికైనా అధికారుల ఆదేశానుసారమే నడుచుకుంటారు కదా. సో మేము ఉన్నతాధికారులు ఆర్డర్తోనే ట్రాన్స్ఫర్ అయ్యాం మేము. అదే మాకు తెలియడం లేదు, మాకు తెలియని విషయం కూడా అదేనండి. మేమైతే అధికారుల ఆదేశానుసారం మేము నడుచుకున్నాము, ఆమె అది కాస్త డీవియేట్ అయ్యారు. మీరు వెళ్ళిన తర్వాత పిల్లలకి కంప్లైంట్లు ఎట్టించారు మేడం? కంప్లైంట్స్ అంటే అక్కడ ఉన్న ల్యాబ్సెస్ని నేను గుర్తించాను, పిల్లలతో మాట్లాడాను, ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనేది చెప్పారు. ఆమె మీద స్పెషల్ అని కాదు కానీ ఉన్న ల్యాబ్సెస్ అయితే నేను గుర్తించాను, వాటిని రెక్టిఫై చేస్తానని చెప్పాను. కారణం ఏంటంటే నేను అప్పట్లో మా నాన్నగారికి బ్రెయిన్ స్ట్రోక్ అది వచ్చి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు పర్మిషన్స్ ఇచ్చినట్లే ఇచ్చి స్టాఫ్తో మళ్ళీ ఆవిడకి కూడా మీరు అటు చెప్పకపోవడం వల్ల నేను ఇస్తున్నాను, మీరు ఆపండి అంటూ వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ చేసి మా మధ్య తగాదాలు. ప్లస్ నిన్న కూడా సాక్షి పేపర్ మరి ఏ పేపర్ పర్టికులర్గా చూడలేదు, మా వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగితే నా మీద కూడా ఆవిడ ఆరోపణలు ఉన్నాయంటూ ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. యాక్చువల్లీ మా కేజీబీ మీద ఏ ఆరోపణ లేదు, అయినా ఒకవేళ ఏమైనా బాధ్యత రాహిత్యంగా నేను పనిచేసినట్లయితే నన్ను ఉన్నతాధికారులు ప్రశ్నించాలి, కానీ ఆమె స్టేట్మెంట్ ఇప్పించడానికి అయితే అర్హురాలైతే కాదు. నా తోటి ప్రిన్సిపలే కదా, నా మీద ఎవరైనా ఏదైనా బాధ్యత రాహిత్యం నేను వర్క్ చేసి అక్కడ ఏమైనా నేను సరిగ్గా వర్క్ చేయకపోతే
ఉన్నతాధికారుల దృష్టికి ఆటోమేటిక్గా పిల్లల తల్లిదండ్రులు కానీ స్టాఫ్ కానీ ఎవరైనా తీసుకుపెడతారు, వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు. కానీ ఆమె నా పేరుని పేపర్లో కూడా ప్రస్తావించారు ఆవిడ. అది నాకు చాలా బాధగా ఉంది. నేను ఫుడ్ అది అంటే అంత పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేయలేదు సార్, నేను ఉన్నది 2 months అని. కానీ ఆ విషయంలో ఆవిడ దగ్గర చెయ్యలేక అంటే ఈ గొడవలు అవి నేను ఇబ్బందిగా నాకు అనిపించేసి నేను ఉద్యోగం మానేశాను. మళ్ళీ న్యూ రిక్రూట్ లో నేను మళ్ళీ అప్లై చేసుకొని నాకు 3 పోస్టులు వస్తే నేను ప్రిన్సిపల్ పోస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. గౌరవ ఎమ్మెల్యే సార్కి మరియు మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. నా పేరు లలిత. నేను కేజీబీవీ శ్రీకాకుళం ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్లీ సారు గురించి నేను ముందుగా చెప్పాలని అంటే తోటి ప్రిన్సిపల్ ఒకవైపు, సార్ ఒకవైపు. మామూలుగా మాట్లాడాలంటే ఎవరిమైనా తోటి ప్రిన్సిపల్కి సపోర్ట్ చేస్తాం, రూల్గా కామన్గా ఎవరైనా అంటే మన అని భావంతో మనం చేస్తాం. కానీ మేము యాక్చువల్గా మీడియా వరకు ఇలా వస్తామని మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. సార్ తరఫున రావడానికి కూడా కారణం ఒకటి ఉంది. మాకు మా యూనియన్ వాళ్ళు నాకు డిస్ట్రిక్ట్కి చెప్పిన విషయం ఏంటంటే, మేము ఎన్నోసార్లు సార్ నుంచి ఒక కేజీబీవీ ఏదైనా ఇష్యూ ప్రాబ్లం ఉంది అని అంటే మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి సార్. సో ఇలాంటి వ్యక్తి మీద నింద పడిందని అంటే అసలు మేము మీడియాకి చాలా దూరంగా ఉంటాం. కేజీబీవీలన్నీ కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని మేము అనుకుంటాం బేసిక్గా. ఎందుకంటే ఏదైనా దీనిగా ఉంటే ఎలా మాట్లాడాలో తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏమైనా పొరపాటున ఏదైనా మాట్లాడితే ఇబ్బంది అవుతుందేమో ఎవరికైనా అనే ఉద్దేశం దూరంగా ఉంటాం. బట్ ఫస్ట్ టైము సార్ కోసం మేము మీడియా ముందుకు వచ్చామండి. సార్ అయితే మాత్రం ఎనీ టైం ఎప్పుడు కూడాను కేజీబీవీలకి సపోర్టివ్గా ఉన్న వ్యక్తి సారు. సో అతని వ్యక్తిత్వం నాకు ఇప్పుడే అంటే కేజీబీవీలోకి వచ్చినప్పటి నుంచి అని కాదు, మొట్టమొదటి నుంచి కూడా నాకు సారు, నేను సార్కి తెలియదు కానీ సార్ నాకు నా చిన్నతనం నుంచి కూడా నేను సార్ గురించి వింటూ వస్తూ ఉన్నాను. మా ఫాదర్ దగ్గర, మా బ్రదర్ దగ్గర ఒకటి ఏదైనా పట్టుకున్నారు, ఒక సమస్య ఉంది, లేదంటే దాన్ని మనం ఎవరైనా ఏదైనా చెయ్యాలి అనేటప్పటికి పట్టుదలతో ఖచ్చితంగా దాన్ని సాధించుకునే వ్యక్తి. ఎవరైనా ఒక సమస్యతో వస్తే దాన్ని చేసి పెట్టే వ్యక్తి అని చెప్పి ఎన్నోసార్లు నేను విన్నాను సార్ గురించి. అది నిదర్శనంగా నేను కేజీబీవీ జాబ్లోకి వచ్చాకైతే మాత్రం సార్ కోసం నేను చూశాను ఆ విషయాన్ని పర్టికులర్గా. సో ఇక్కడ ఏం జరిగింది అనేది అనేటప్పటికీ మేము ఆల్రెడీ సౌమ్య మేడంతో మేము మాట్లాడడం జరిగింది. ఎప్పుడు ఈ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు 3 days బ్యాక్ ఆ తర్వాత నేను కాల్ చేశాను సార్ మేడంకి. మేడం జరిగింది ఏదో జరిగింది, బై మిస్టేక్ పొరపాటున ఏ ప్రెజర్లో మీరు మేబీ అలా మాట్లాడి ఉండొచ్చు, సరే అది అయిపోయింది. ఆ వ్యక్తి అయితే అలాంటి వ్యక్తి కాదు, మంచి వ్యక్తి. కాబట్టి మీరు ఒక్కసారి వెళ్ళి మీ తరఫున కావాలంటే మీ వెనక ఒక 4-5 ప్రిన్సిపల్స్ వస్తాం, వెళ్ళి ఎక్స్క్యూజ్ అడుగుదామండి సార్కి, వెళ్దామని అన్నాను. మేడం కూడా ఊకొట్టారు. బట్ ఏమైంది అనేది తర్వాత పరిణామాలు నాకు తెలియదు. కానీ ఎందుకు మరి ఇంత రచ్చ జరిగిందనేది అర్థం కావట్లేదు. కానీ యాక్చువల్గా అయితే సార్ అయితే అటువంటి వ్యక్తి, ఎప్పుడు మేము అటువంటి న్యూస్లు కూడా సార్ మీద వినలేదండి. సో ఇలాంటి సిచ్యువేషన్ జరిగినందుకు నిజంగా బాధాకరం సార్. మమ్మల్ని మా అందరి తరఫున యూనియన్ తరఫున క్షమాపణ అడుగుతున్నాం సార్ని. ఇది ఎప్పుడు ఇలాంటిది పెద్ద మనసుతో క్షమించండి సార్. ఎందుకంటే మేము సాదా సీదా ఉద్యోగులు సార్. మేబీ ఆమె తెలుసో తెలియని తనంతోనో, లేదంటే ఇంకెవరైనా యూజ్ చేసి మేబీ ఆమె అలా బిహేవ్ చేసి ఉండొచ్చు తెలియని తనంతో. దాన్ని మీరు మనసులో పెట్టుకోవద్దు సార్. మా యూనియన్ తరఫున కూడా యాక్చువల్లీ వాళ్ళు మీతో మాట్లాడతామని చెప్పారు సార్, కలుస్తామని అన్నారు. సో అప్పుడు వాళ్ళు విజయవాడ నుంచి రావడం ఇబ్బందికరంగా ఉంటుందని డిస్ట్రిక్ట్ తరఫున మమ్మల్ని మాట్లాడమని చెప్పడం జరిగింది. సో యూనియన్ అందరి తరఫున కూడాను మిమ్మల్ని మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాం సార్. ఇలాంటి సిచ్యువేషన్ మరొకసారి రిపీట్ కాకుండా మేము చూసుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్ మాకు డిస్ట్రిక్ట్ తరఫున అంటే లేదు సార్, అంటే సిఆర్టీసీ నుంచి ఉన్నారు వాళ్ళు. అంటే ప్రిన్సిపల్స్ సిఆర్టీలు అందరూ కలిపి యూనియన్ ఉంటారు సార్. సార్ అంటే మేము యూనియన్ లీడర్లో నేను కాదు సార్, కాకపోతే వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేస్తే నేను అది చెప్తున్నాను. వాళ్ళకి జిల్లా లెవెల్లో యూనియన్స్ అంటూ లేదు, అటు వాళ్ళందరూ కలిపి చేస్తారు. స్టేట్ వైడ్ గా ఒక యూనియన్ ఉంది, ఆ యూనియన్ వాళ్ళు వీళ్ళతో మాట్లాడి పంపించాలని చెప్తున్నారు. మీకు అది అర్థం కావాలి. నేను బహుశా ఈ అమ్మాయితో మాట్లాడాను అనుకుంటా, మా ప్రిన్సిపాల్ తో నేను మాట్లాడలేదు. ఏదో ఒక అడ్మిషన్ కోసం ఒకసారి ఎప్పుడో 8th క్లాస్ బరీ సౌజన్ నేను అడ్మిషన్ కోసం మీరు నాకు కాల్ చేశారు, మెసేజ్ పెట్టారు, కాల్ చేశారు. నేను అమ్మాయితో ఎప్పుడు మాట్లాడాను, ఐ నెవర్ కాల్ హర్. అమ్మాయి పక్కన వచ్చింది కాబట్టి నాకు గుర్తొచ్చింది ఇప్పుడు శ్రీకాకుళంగా. ఈ అమ్మాయితో మాట్లాడాను ఒక అడ్మిషన్ కోసం. మళ్ళీ అమ్మాయి మెసేజ్ పెట్టింది, అడ్మిషన్ ఇచ్చాం సార్, విల్ టేక్ 10 days అడ్మిషన్ ఇచ్చాం సార్ అని తిరిగి రిప్లై మెసేజ్ ఇచ్చారు. ఆఫ్టర్ 10 days ఎందుకు చెప్తున్నానంటే రెస్పెక్టబుల్ ఉమెన్ ఆల్వేస్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఎవరైనా సరే
ఎక్కడ మంచి చెడులు ఉంటాయి, ఏ వ్యవస్థలోనూ ఉంటాయి. మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అనేవారు ఉంటారు. మనం నెల్లూరులో చూసాం అరుణ, అటువంటి కేటగిరీస్ ఉంటారు 1 or 2%. దానివల్ల ఏంటంటే సభ్య సమాజం తలదించుకుంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి నాకేమీ అపాలజీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. బట్ వాళ్ళు యాజ్ ఏ ఫీల్ ఇది కరెక్ట్ కాదని ఫీల్ అయ్యారు. నేను కూడా ఈరోజు మామూలు ఇష్యూ అయితే నేను ప్రెస్ మీటే పెట్టాను. బట్ ఇది నా క్యారెక్టర్ అసాసినేషన్. కొంతమందితో కలిపి కుట్ర చేయడం, ఆమె కూడా కుట్రలో భాగస్వామి అవడం అనేది ఇట్స్ బాధాకరం. ఆ రోజు ఇక్కడ మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైనా ఒక సంఘటన జరిగింది అన్నప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఆఫీసులో ఇట్ ఈస్ మై ఆఫీస్, ఇదేమి పరికమాల ఎదవల ఆఫీస్ కాదు. ఇది నా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటే ఇది ప్రజలకి నియోజకవర్గంలో ఇది ఒక దేవాలయం. ఎవ్రీబడి విల్ కమ్. ఎవరు ఏ గ్రీవెన్స్ ఉన్నా ఇక్కడికే వస్తారు. అందరికీ రెస్పాండ్ అవుతాం. నేను ఉన్నా లేకపోయినా రెస్పాండ్ అవుతాం. మోస్ట్ యారగెన్స్ నేను ఒకటి అడిగితే ప్రశ్న ఆమె ఇంకోటి ఆ టాపిక్ డైవర్ట్ చేసి ఏడుపు అనేటటువంటిది కరెక్ట్ కాదు. బిగ్గరగా షౌటెడ్గా మాట్లాడటం, షౌటెడ్ ఇచ్చేయడం, మా తమ్ముడు పిలుస్తా నీ సంగతి చూస్తా అంటే ఆడపిల్ల అయిపోయింది కాబట్టి ఆ రోజుకి నేను అసలు ఏం మాట్లాడాలి. అదే ఇంకోటి ఎవడైతే వేరేగా ఉంది. ఐ విల్ రెస్పెక్ట్ ఉన్నాను, ఆల్వేస్ ఐ విల్ రెస్పెక్ట్ ఉన్నాను. చాలా మంచిగా మాట్లాడతాను, మర్యాద ఇస్తా, గౌరవిస్తా, అభిమానిస్తా. ఎందుకంటే ఆడబిడ్డలంటే ఏమిటి అనేది నాకు మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ప్రత్యేకమైన అభిమానం. ఎవరిని ఎప్పుడు నిందించి మాట్లాడడం, ఇంజనీరింగ్ మాట్లాడడం, ఫిల్తీ లాంగ్వేజ్తో మాట్లాడడం అసలు నేను చెయ్యను, నా జీవితంలో లేదు. అయితే కొంతమంది కుట్రలో భాగస్వామ్యం అయింది. ఆ కుట్రదారులు కూడా కొంతమంది కూడా ఎవరో మాట్లాడారు, శ్రీనివాసరావు గారు ఎనలిస్ట్. అనేక రకాలు ఉంటాయి కుట్రలు రాజకీయాల్లో. విత్ ఇన్ ది పార్టీలో ఉండొచ్చు, అవుట్ ఆఫ్ ది పార్టీలో ఉండొచ్చు, కొంతమంది చెత్త ఎదవలు కూడా ఉండొచ్చు. వాటన్నింటిలో భాగస్వామ్యం అవ్వడం దురదృష్టం. గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారికి, నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రిన్సిపల్ సమూహం అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరుల గారికి, అలాగే మిగతా జర్నలిస్ట్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ సముఖంగా. ఏంటి అంటే ఇక్కడ మా మీద కొన్ని ఆరోపణలు అనేవి, మా మీద కూడా ఆరోపణలు వచ్చాయి. మమ్మల్ని ఇది చేస్తూ సార్ ఎమ్మెల్యే గారి మీద కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఇవన్నీ కూడా అసలు వాస్తవం అయితే కాదు. మాకు విధి నిర్వహణలో ఇవి బాధ్యతారహితమైన చర్యలు మాత్రమే. అంటే మేము యాజ్ ఎ ప్రిన్సిపల్గా ఒక స్కూల్ని మేము ఒక రెసిడెన్షియల్ స్కూల్ ప్యాటర్న్ని నడిపించేటప్పుడు మాకు కేజీటీవీస్ వైజ్గా చూస్తే మాకు ఆన్లైన్ అని, ఆఫ్లైన్ అని అడ్మిషన్స్ ఉంటాయి. ఆన్లైన్ అడ్మిషన్స్ అన్ని స్టేట్ వాళ్ళు అది ఫిల్అప్ చేస్తారు. ఆఫ్లైన్కి వచ్చేసరికి మిగిలిన ఎవరైతే పెద్దలు వాళ్ళందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాల మేరకు అక్కడ పేద పిల్లలకి సీట్లు కేటాయించడం జరుగుతుంది. ఆ సీట్లు కేటాయించే విధానంలో ఆ విధి నిర్వహణలో భాగంగా మాకు సార్ అనేది, అంటే మా నియోజకవర్గ సార్ మాకు ఎమ్మెల్యే గారు పిలిపించడం జరుగుతుంది. ఎన్ని అడ్మిషన్లు అనేవి ఎంతమంది పిల్లలకి, పేద పిల్లలకి అందరికీ ఇచ్చారా లేదా, వాళ్ళకి న్యాయం చేశారా లేదా అని మాకు ప్రతిసారి కూడా, ప్రతి సంవత్సరం కూడా మాకు పిలిపించి మాతో సవినీయంగానే మాట్లాడడం జరుగుతుంది. అందులో ఎటువంటి దుర్భాషలాడటం కానీ లేదా ఇంకేమైనా మిగతా ఏవైనా సరే వాదనలు కానీ మాకు ఎప్పుడూ జరగలేదు. మా వరకు అయితే మా సార్ అయితే మాకు బాగానే చేశారు, పిలిపించారు, మాట్లాడారు, అడ్మిషన్ల కోసం మాట్లాడడం జరిగింది. సరే మిగతావన్నీ కూడా సీట్లన్నీ కూడా ఫిల్అప్ చేయండి, మా ఆదేశానుసారం అలాగే ఏపీసీ గారు ఆదేశానుసారం నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ సార్ని మాకు రవికుమార్ సార్ గారు చాలా ఏళ్ళ బట్టి తెలుసండి. నేను కూడా ఇదే నియోజకవర్గానికి చెందిన
ఆడపడుచుని. నేను ఇక్కడ కోడల్ని, ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం కోడల్ని. అయితే సార్కి మాకు కానీ ఎప్పుడు ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ సార్ మా యందు, సారే కాదు ఏ పొలిటికల్ లీడర్స్ కూడా మా యందు ఎప్పుడు కూడా ఆడపిల్లలను చిన్న చూపు చూడటం కానీ, ప్రిన్సిపల్స్ కదా అని, కేజీబీ ప్రిన్సిపల్స్ కదా అని దుర్భాషలు ఆడటం కానీ ఇంతవరకు అయితే ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ కూడా అవాస్తవాలు. మా విధి నిర్వహణలో భాగంగా మమ్మల్ని పిలిపించి మాట్లాడటం మాత్రమే జరిగింది. ఎందుకంటే ఏమైనా అలాంటివి జరిగినప్పుడు ఒక్కరు వస్తే అది మీరు అనుకున్నట్టు అవ్వచ్చు, కానీ ఇంతమంది సపోర్ట్గా వస్తున్నారంటే మీరే దాన్ని పాజిటివ్గా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు మనం స్పందించాలి తప్పనిసరిగా. మేము కూడా ఆడపిల్లలమే కాబట్టి. కానీ ఆడపిల్లలు అయినప్పటికీ అందరం కూడా వాస్తవాలు అనేవి మనం ఎప్పుడు కూడా కప్పిపుచ్చకూడదు. అందరం కూడా ఒకే యూనిటీతో ఈరోజు మీ ముందుకు వచ్చామంటే అది మాకు సార్ మీద ఉన్న గౌరవము, సార్ ఆడపిల్లల మీద చూపించిన అనురాగం, ఆప్యాయత, మాకు ఇచ్చిన హక్కులు, ఇవన్నీ కూడా ఈరోజు మేము నిజంగా మాకు ఇలాంటి ఎమ్మెల్యేగా ఉన్నందుకు, అలాగే బయట కూడా చాలా మాకు పొలిటికల్ గా, అలాగే మా కేజీబీ పరంగా, మా వృత్తి పరంగా చాలా మాకు సార్ ఎంకరేజ్ చేస్తున్నారు. మాకు ఎంటీఎస్ విషయంలో కానీ, ఇంకా రెగ్యులర్ విషయంలో కానీ చాలా మాకు కోఆపరేట్ గా మా ఫైల్ మూవ్ చేయడం జరుగుతుందని కూడా మాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు కూడా మా వరకు సార్ అయితే అన్యాయం చేస్తారు, మాకేదో తిడతారు అని మాత్రం మేము ఎప్పుడు అనుకోం. ఆయన ఏమన్నా కూడా మేము దాన్ని శిరస వహిస్తాం. అంటే మేము మంచి మాటలు కానీ, మా పెద్దలు ఇంట్లో నాన్న అమ్మ కోపడితే ఎలాగ అనుకుంటామో ఆ విధంగానే తీసుకుంటాం తప్ప దాన్ని నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. సార్ ఇంతటి మీకు మా వల్ల ఈ విషయంలో చాలా ఇది జరిగింది, డిస్టర్బెన్స్ జరిగింది. మీకు మీ క్యారెక్టర్ మీద మీకు చాలా ఇది వచ్చింది అని మేము కూడా చాలా బాధపడుతున్నాం సార్. మా వల్ల మీకు మా కేజీబీ వ్యవస్థ వల్ల మీకు ఈ రోజు ఇలాగా జరిగినందుకు మేము సభాముఖంగా కూడా క్షమాపణ అడుగుతున్నాము సార్. తప్పనిసరిగా మమ్మల్ని మన్నిస్తారని పెద్ద మనసు చేసుకొని నిర్ణయించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఇంత సూసైడ్ అటెంప్ట్ అనేది కరెక్ట్ కాదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఏదైనా ఉండేటప్పుడు ముఖాముఖిగా మన ప్రాబ్లం ఏదైనా ఫేస్ చేసినప్పుడు మనం వాళ్ళనే ఎవరితో ఫేస్ చేస్తామో వాళ్ళతో మాట్లాడటం కరెక్ట్ గా మంచిదని నా అభిప్రాయం సార్. ఎప్పుడు కూడా మనం నిర్ణయాలు అనేవి అంత ఫాస్ట్, ఎందుకంటే మన మీద ఆధారపడి చాలా మన కుటుంబం ఉంటుంది. అలాగే ఒక స్కూల్ ఉంటుంది, మేము నడిపే స్కూల్ 300 మంది పిల్లలు ఉంటారు, ఇంచుమించుగా 30 మంది స్టాఫ్ ఉంటారు. అలాగే మా కుటుంబం ఆధారపడి ఉంటుంది. నేను కూడా ఒక ఒంటరి మహిళని, ఒక చిన్న ఆడపిల్లతో 7 సంవత్సరాల ఆడపిల్లతో మా ఆయన గారు రీసెంట్ గా 2 years బ్యాక్ చనిపోవడం జరిగింది. అయినా ధైర్యంగా చేస్తున్నామంటే అక్కడ పొలిటికల్ లీడర్స్ అండతోనే మేము చేస్తున్నాం. ఈరోజు నిజంగా వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తే మేము ఈరోజు ఇంత ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడలేము. ఏదైనా ఉంటే మేము మా సమస్యలు వాళ్ళతోనే చెప్పుకుంటాం. వాళ్ళే మాకు అన్ని సమస్యలు కూడా తీరుస్తున్నారు. ఇది నిజం సార్. వాళ్ళే లేకపోతే మేము అసలు స్కూల్స్ నడిపించలేము. అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే లీడర్స్ ఉంటారో తప్పనిసరిగా వాళ్ళ సహకారం మాకు ఎప్పుడు ఉంటారు. క్షణికావేశంలో ఏ నిర్ణయాలు కూడా తీసుకోకూడదు అనేది నా అభిప్రాయం సార్. అది ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరికైనా సరే. మనం ఇంత చదువుకున్నాం, పిహెచ్డీలు చేసాం, పీజీలు చేస్తాం. కాబట్టి కొంచెం ఆ విషయంలో కొంచెం ఆలోచించుకోవాలి. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో అక్కడే మనం సాల్వ్ చేసుకోవాలని నా నిర్ణయం సార్. ఫైనల్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను సార్. ఈ అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది ఒక్క నియోజకవర్గంలోనే పిలిచి మాట్లాడటం కాదు, ఎంటైర్ డిస్ట్రిక్ట్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలా అడ్మిషన్స్ కోసం మాట్లాడుతున్నారు. ప్రాపర్గా మేము సమాధానం అంటే అధికారులకి అండ్ అక్కడ ప్రజాప్రతినిధులకి అందరికీ సరిగా సమాధానాలు చెప్పుకుంటూ మేము ముందుకు నడుపుతున్నాం సార్. ఇక్కడ స్పెషల్ అయితే కాదు సార్, అందులో భాగంగానే ఈ అడ్మిషన్ ప్రాసెస్ కోసం తెలుసుకున్నారే తప్ప స్పెషల్గా అనేది కాదు సార్. ఇది బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత కనుక బాధ్యతలో భాగంగానే చేశారు. అయితే సూసైడ్ అటెంప్ట్ అనేది ఒక వీక్ మైండ్ సెట్ అనేది అందరి ఒపీనియన్ కూడా కదా సార్. సో అది వీక్ మైండ్ సెట్ ఉన్న వలన అలా జరిగి ఉంటుంది. దాన్ని అన్యదా ఎవరు తీసుకోవద్దు సార్. ఫైనల్గా ఒక మాట సార్, మరొకసారి సభాముఖంగా మీకు సారీ చెప్పుకుంటున్నాను సార్.
మా కోసం లోతుగా తెలిసిన అధికారి మీరు కనుక అంటే కేజీబీవీస్ కోసం మా లోటుపాట్లు కానీ మా వ్యవస్థ కోసం కానీ మా వ్యవస్థ ఎస్టాబ్లిష్ అయిన నుండి ఇప్పటి వరకు స్థితిగతుల కోసం క్లియర్గా తెలిసిన అధికారిగా మీకు విన్నవించుకుంటున్నాం సార్. మా ఫైల్స్ని కానీ ముందుకు నడిపి మాకు మళ్ళీ మాకు ఎంటీఎస్ వచ్చేలా కానీ మా శాలరీ ఎన్హాన్స్మెంట్ కోసం కానీ మీరు ప్రయత్నం చేయాలని సభాముఖంగా వేడుకుంటున్నాం సార్. సార్ మాది మన్నిస్తారని మరొకసారి విన్నవించుకుంటున్నాం సార్. ఈ విషయాన్ని క్షమిస్తారని కూడా కోరుకుంటున్నాం. నాకు వ్యవస్థలో ఉన్నాం, వ్యవస్థ మీద ఎప్పుడూ కోపం ఉండదు. నేను ఏ వ్యవస్థనైనా సక్రమంగా నడిపించాలి. ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరి కోసం ఉంది. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే లోపాలు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి. ఇది ఒక అధికార పార్టీ శాసనసభ్యుడిగా చేయాల్సినటువంటి బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తిస్తా. మీ వ్యవస్థ మీద ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటా. ఆ సందేహం మీకు ఎవరికి అక్కల్లా. మీ రాష్ట్ర స్థాయి నాయకులు కూడా చెప్పండి, మీ అందరు కూడా చెప్తున్నా, ఎప్పుడూ అండగా ఉంటారు. అందరూ ఎటువంటి లేదు. అయితే ఒక నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు కాబట్టి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చేయాలి. ఐ డోంట్ కేర్ ఇట్ ఆల్ ఆఫ్ దీస్ న్యూసెస్, ఆల్ దీస్ థింగ్స్. బట్ ఈ రోజుకైనా మీరందరూ వచ్చి వాస్తవాలు ఏం జరిగాయి అనేది, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ప్రివిలేజెస్ ఆఫ్ ఎమ్మెల్యేస్. యూఆర్ అన్ ఆల్ ఎంప్లాయీస్. యూఆర్ జస్ట్ బౌండ్ టు ది సిసి రూల్స్. ఎలా మీరు నడుచుకోవాలి, ఎలా చేయాలి, విధులేంటి, విధానాలేంటి, మీ క్రమశిక్షణ ఎలా ఉండాలి అనేటటువంటిది కొన్ని సీసీ రూల్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఉద్యోగులకి. బియాండ్ నో బడీ కెన్. నేనే కాదు, ఏ శాసనసభ్యుడైనా సరే, ఇట్ ఈస్ ద బౌండ్ డ్యూటీ ఆఫ్ ది ఆనరబుల్ మెంబర్ టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ది పీపుల్. టు ప్రొటెక్ట్ ది రైట్స్ ఆఫ్ ది పీపుల్ అని అంటే ఒక ఎలిజిబుల్ పీపుల్ ఒక వచ్చి అడ్మిషన్ రాలేదు, మెరిట్ లో రాలేదు, ఇట్స్ ఓకే. బట్ అన్వాంటెడ్ థింగ్స్ కోసం ఇవ్వకుండా ప్రవర్తించారు. నాకు అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నాకు పొందూరు నుంచి ఒక తల్లిదండ్రులు లోడుకు సెంటర్ నుంచి అవుట్ ఫోన్ తీసుకుని నాతో మాట్లాడారు. వాళ్ళు కూడా దళితులే. ఆ ఫోన్ లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా పిల్లల్ని మేము స్కూల్కి తీసుకుని వెళ్తే నువ్వు నల్లగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, చింకు జీపుతో ఉన్నావు, చీపుకుంటూ ఉన్నావు, నీకు నేను అడ్మిషన్ అని చెప్పి మా పాపను బయటికి పంపించింది సార్ అని చెప్పి వాళ్ళు ఏడ్చుకొని మాట్లాడారు. ఇటువంటి న్యూన్యత ఇతరుల్ని కించపరిచేటటువంటి విధానాలని ఉంటే పీపుల్ అటువంటి సంఘటన జరిగేటప్పుడు తప్పనిసరిగా నేను వ్యవస్థకి సహకరించడం ఎంత ముఖ్యమో వ్యవస్థని చక్కదిద్దడం కూడా అంతే ముఖ్యం. తప్పులు జరిగేటప్పుడు ఈ తప్పు జరుగుతుంది, దీన్ని రెక్టిఫై చేయండి అని చెప్పడం కూడా నా బాధ్యత. శాసనసభ్యుడిగా మేము ఎన్నికేమనంటే నువ్వు ఎవరిని అడగకూడడానికి మాకే అని ఎవరికి చెప్పే అధికారం హక్కు ఎవరికి లేదు. లేకపోతే మాకు ఎందుకంటే నెలకిచ్చే హార్వరీ కోసం టీఏడిఎల్ కోసం మేము లేదు. కాన్స్టిట్యూషనల్లీ ఎలక్టెడ్ లేకపోతే పీపుల్. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల్ని తప్పనిసరిగా ఏ ప్రజాప్రతినిధి అయినా, ప్రజాప్రతినిధి ఒక్కడ కామన్ మ్యాన్ అయినా సోమవారం వెళ్ళి ఒక పీడిఆర్ఎస్ ఇస్తున్నాడు. ప్రజలు దాని మీద అధికారులు విచారణ చేస్తున్నారు. నిన్న కూడా అదే జరిగింది. బట్ ఆమె ట్రాన్స్ఫర్ అంతా పనిష్మెంట్. ఉద్యోగస్తులకి ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ అనేది పనిష్మెంట్ కాదు, అది పరిపాలనా సౌలభ్యం కోసం చేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఇవి ఆ అమ్మాయి కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ముగ్గురు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఆ అమ్మాయి కూడా ఉంది, ఆ అమ్మాయి కూడా ఉంది. కారణాలు ఏమైనా కావచ్చు. అది అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ ట్రాన్స్ఫర్. అంతేగాని నేను వెళ్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. అంతేగాని అదర్ అట్రిబ్యూషన్ చేశారనేది నా క్యారెక్టర్ని అసాసినేషన్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఇతరులతో కలిసి ఆమె కుట్ర పడింది అనేటటువంటిది ఇది బాధ కలిగించారు. ఈరోజు రాష్ట్రంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద అనలిస్టులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. బట్ నాకు మీ వ్యవస్థకి నేను ఎప్పుడు అండగా ఉంటానో మీకు ఎష్యూరెన్స్ ఇస్తున్నా. రేపు అసెంబ్లీలో అయినా మీ సమస్యలు ప్రస్తావిస్తా. మీకు అన్ని కూడా మీకు వచ్చే విధంగా నేను ఎప్పుడు మీకు అండగా ఉంటాను. మీకు ఆ డౌటే మీకు అక్కర్లేదు. ఎందుకంటే ఐఎమ్ ఫర్ ది సొసైటీ, ఐఎమ్ ఫర్ ది పీపుల్. ఒక వ్యక్తి తప్పు చేశారని ఇంట్లో ఎలకలున్నాయని ఇల్లు తగలబెట్టాం, ఎలకలు పడతాం. కాబట్టి నేను మీకోసం, మీ ఆర్గనైజేషన్ కోసం, మీ వ్యవస్థ కోసం, ఈ రాష్ట్రంలో ఉన్న 33,000 మంది కేజీబీవీ ఉద్యోగుల కోసం ఎప్పుడు నేను అండగా ఉంటాను.
థ్యాంక్ యూ రైట్ రైట్